లేరా అంటూ వరద సహాయ సామాగ్రి ఉంది, సొమ్ములకు కూడా కొదవలేదు, వాటిని పంచే పని చేయలేరా? చల్లని చంద్రుని మాదిరిగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం బగబగా మండారు. వరద ముంపు ప్రాంతాల్లో సాయం అందడం లేదన్న ఫిర్యాదులు ఇంకా వస్తుండటంతో ఉన్నతాధికారులు మంత్రులపై ఆయన విరుచుకుపడ్డారు. మంగళవారం సాయంత్రానికి ప్రతి ఇంటికి సాయం అంది తీరాలి, సాయం అందలేదని ఫిర్యాదు ఒక్కటి వచ్చినా నేను ఊరుకునేది లేదు, ఐఏఎస్ అధికారులైనా మంత్రులైనా సస్పెండ్ చేయడానికి వెనకాడేది లేదు. ఇప్పటికి 2 రోజులైంది, బాధితులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సహాయ సామాగ్రికి కొదవలేదు, డబ్బులకు వెనకాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంటికి వాటిని చేర్చడమే మీ పని, అది కూడా మీరు చేయలేకపోతే ఊరుకోను, చేయలేని వాళ్ళు పక్కకు తప్పుకొని చేయగలిగిన వాళ్ళతో చేయించుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. తాను బస్ చేసిన విజయవాడ కలెక్టరేట్ మంగళవారం ఉదయం అధికారులు మంత్రులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది విషయం ఏంటంటే అది కూడా చంద్రబాబు చేయమంటే అధికారులు చేయట్లేదు అన్నటువంటి. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఎవరు ఆర్డర్ ఇవ్వాలి? అధికారులందరూ చంద్రబాబు వెనకాల తిరుగుతుంటారు, ఇంకా పని ఎవరు చేస్తారు? ఫీల్డ్లో ఆహారం వచ్చింది, ఒడ్డును పెడుతున్నారు, అక్కడ తీసుకుపోతున్నారు. అట్లా కాదు, 2 రోజుల నుంచి చంద్రబాబు గారు తిరిగినప్పుడు అది కనిపెట్టాలి కదా. అక్కడ లోపలికి ఆహారం వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ప్రొక్లైనర్ మీద వెళ్ళారు, అదే ప్రొక్లైనర్లో ఆహారాన్ని ఆ లోపల ప్రాంతాలకు పంపించచ్చుగా, అది చేయలేకపోయాం కదా. శవాలు అక్కడ ఉండిపోయినాయి, తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలి కదా, చేయగలిగామా? పిల్లలు వృద్ధులు ఉన్నారు, తేగలిగామా? ఇక్కడ ఇవన్నీ ఫెయిల్యూర్ని చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు, ఫెయిల్యూర్ అధికారులది. ఇంతే కాన్సెప్ట్తో నడుస్తుంది. ఇకపోతే ఇక అది